డే 1 సెకండ్ ట్రిప్ ఇది మంది. సో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కోసం భూమి నుంచి కాలు పెట్టిన మొట్టమొదటి ప్రదేశం అంటే ఇది. సో గైస్ మన బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సో కొండపైకి అయితే మనం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో గైస్ కనిపిస్తుందా, అది కదండి వాటర్ ఫాల్స్ పైనుంచి. సో గైస్ ఈ కొండల్లో నేనైతే రాళ్ళు లేకుండా ఈ జారుడు ప్రదేశం నుంచి అయితే వెళ్తున్నాము. సో గైస్ పోయే కొద్దీ ఇలాగ డీప్ ఫారెస్ట్లోకి అయితే తీసుకెళ్తుంది రూట్ అయితే. సో గైస్ మేమైతే కొండలన్నిటికీ పైకి వచ్చామన్నమాట. ఒకసారి చూడండి మీరే, స్వయంభూగా వెలిసిన వినాయకుడి స్వామి చూడండి, స్వయంభూగా వెలిసారు ఎడా. హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. డే 1 సెకండ్ ట్రిప్ ఇది మంది. సో సెకండ్ ట్రిప్ కడప ఓఆర్ఆర్ మీద ఉన్నాం, అవుటర్ రింగ్ రోడ్ ఇది. సో ఓఆర్ఆర్ దగ్గరలో ఉంది. ఇక్కడ వచ్చేసి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కోసం భూమి నుంచి కాలు పెట్టిన మొట్టమొదటి ప్రదేశం అంటే ఇది. సో లోపలికి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఈరోజు మండే అయిన వల్ల చాలామంది అయితే వచ్చారు. మన వెనకాల సైడు వనం అనేది ఉంది, కనిపిస్తుందా, అది వచ్చేసి వెనకాల ఉంది. సో అది పార్కు ఓన్లీ కపుల్స్కేను. సో మనం చాలా ఏరియాలు పెట్టుకున్నాం కాబట్టి సో అవన్నీ పోస్ట్ పోన్ చేసుకొని మెయిన్ అయితే వెళ్తున్నాము. శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారి భూమి మీద అడుగు పెట్టినటువంటి ప్లేస్ ఇది. సో పైకి అయితే వెళ్దాము. సో మనం అయితే టెంట్ గింటు అన్నీ తీసుకెళ్తున్నాం అన్నమాట. ఈ మొత్తం 16 ప్లేసెస్లో సో ఆడికి ఎక్కాలన్నమాట, పైకి కొండ పైకి ఎక్కాలి మనం. సో మన దగ్గర వాటర్ కూడా లేవు. సో చూద్దాం, బ్యాగులు ఉన్నాయి, చెరొక బ్యాగు. ఈ బ్యాగులు అటు చేయాలి అర్థం కావట్లా, కోతులు ఉన్నాయి ఫుల్గా. మళ్ళా సో గైస్ మన బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సో కొండపైకి అయితే మనం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనమాట. చూడండి ఒకసారి, పైనంతా బాగా ఫుల్గా మబ్బులు లేసి ఉన్నాయి. వాన కూడా పడితే శివాయ. సో గైస్ ఇక్కడ వచ్చేసి సత్రం ఉంది. ఈ సత్రంలో కూడా కపుల్స్ ఎక్కువ అయిపోయారు. సో గైస్ చూశారు కదా మా బ్యాక్ సైడ్, మా వాడైతే వెనకాల పడిపోయాడు. సో ఇప్పుడే తినంగానే స్టార్ట్ అయ్యేసరికి అందులో మాకు ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మాకు వాటర్ ఫాల్ సౌండ్ వస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ రోడ్ లేదు ఏం లేదు, ఎలా ఉందో. ఇక్కడ నుంచి కూడా వాటర్ వచ్చేది అడ్డుకోండి వర్షాకాలం పడినప్పుడు. అదిగోండి అదంతా కడపే మీకు కనిపించే ఏరియా మొత్తం. సో ఇక్కడ రూట్ లేదు ఏం లేదు, మనం ఇంకా ఈ ట్రెక్కింగ్ టైప్లో చేసుకుంటా వెళ్ళిపోవటమేను. అయితే బాగుందబ్బా ఏరియా అయితేనా. ఎటు చూసినా కూడా వర్షాలు వచ్చే టైంలో చూడండి, పైనుంచి వర్షాలు వస్తున్నప్పుడు ఇదైతే అస్సలు ఎక్కలేం మనం, మన వల్లే కాదు ఇదన్నమాట విషయం. సో ఇక్కడ వచ్చి చాలా బాగుందన్నమాట. మన బ్యాక్ సైడ్ కుర్రోళ్ళు అయితే కొంచెం హల్చల్ చేసేదానికి వచ్చారు. చూడండి ఇక్కడ కూడా అంతా వ్యవహారం ఏరో తీరులో ఉంది. అయితే ఇక్కడ చెప్పుల్లో ముళ్ళులు గుచ్చుకొని ఈ రాళ్ళ మీద చెప్పు పడినప్పుడు గుచ్చుకుంటున్నాయి అబ్బా, చక్కగా ఉంటుంది ఒక్కది ఇక్కడ. సో అదనమాట విషయం. అదిగో సౌండ్ వస్తుంది వాటర్ ఫాల్స్. సో మీకు కనిపిస్తుంది ఆ వాటర్ ఫాల్స్, అదిగోండి అక్కడ చెట్ల మధ్యలో ఉంచి వాటర్ ఫాల్స్ తెల్లంగా అయితే వస్తుంది చూడండి, పైనుంచి వస్తుంది అనమాట. మనం ఆ పై. సో గైస్ కనిపిస్తుందా, అది కదండి వాటర్ ఫాల్స్ పైనుంచి. కింద అయితే వాటర్ ఫాల్స్ బాగా వస్తుంది. సో మనకు పైన కూడా చూద్దాము. సో గైస్ కొంత దూరం రాగానే మనకు కొంచెం సదరంగా ఉంది, అయినా కూడా రాళ్ళే. అయితే ఏం జరిగిందంటే తినంగానే ఒక 1/2 అవర్ బ్రేక్ తీసుకొని ఎక్కాము. 1/2 అవర్ బ్రేక్ ఏం లేదు, డ్రైవింగ్లో ఉన్నాము, ఫాస్ట్గా ఎక్కాము. సో అదనమాట విషయం. సో చూడండి ఒకసారి ఎట్లా ఉందో. ఇదంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్లోనే ఉంది, అదే కుంభం ఫారెస్ట్ అంటారు. సో దాంట్లో భాగమేను. ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఇట్లాగే ఎక్కిపోవాలన్నమాట. ఇక్కడికి వచ్చాక ఫ్లాట్గా ఉంది, అంటే 2 కొండలకి మధ్యలో ఉందన్నమాట. సో ఈ వ్లాగ్ అయిపోగానే నెక్స్ట్ వ్లాగ్ మంది వచ్చేసి గండి ఆంజనేయ స్వామి టెంపుల్, వేంపల్లి అంటారు.
అక్కడికి పైన మబ్బులేమో లేచే ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫాల్స్. సో గైస్ అక్కడ చూశారు కదా మీరు, చిన్న పొలం లాగా ఉంది చూడండి. వాటర్ ఫాల్స్ అంతా అక్కడ స్టోర్ అయ్యి అక్కడి నుంచి కిందకి వెళ్తున్నాయి అనమాట. ఇప్పుడు కింద అందరు స్నానం చేసేది ఈ పైనుంచి పోయిన వాటర్ వల్లనే కింద స్నానం చేస్తున్నారు. అయితే మనకు టైం ఉంటే మనం పైన వచ్చేసి వాటర్ ఫాల్ చేస్తాము. అదిగోండి ఆ పైన నుంచి అయితే వాటర్ అనేది వస్తుంది. సో మనం స్టార్టింగ్ నుంచి చూద్దాము. ఇలాగా ట్రెక్కింగ్లో నడుచుకుంటూ వెళ్తుంటే పైన చూస్తేనేమో మబ్బులు వేసి ఉంది చుట్టూరు ఈ కొండల్లో. అదిగోండి నల్లంగా మబ్బులు వేసి ఉండదు. ఏమాత్రం వానపడితే పైనుంచి రాళ్ళు వచ్చేస్తాయి మా మీదకి. మేము వచ్చేసి దరెమ్మిడిగా పోతున్నాము. సో పైన మబ్బు, కింద ఒక సైడ్ ఎండ, ఒక సైడ్ మబ్బు, ఒక సైడ్ ఎండ. ఇది మా పరిస్థితి. అయితే ఈ అడవుల్లో నడుచుకుంటూ అయితే పోతున్నాము. చూడండి ఒకసారి మీరే. ఎట్టకేలకు చివరికి ఇక్కడ మనకి స్టార్టింగ్ వచ్చేసి చింత చెట్టు ఉంది. సో పక్కనే కొలను ఉంది. కొలను అయితే అంతా డ్రైనేజ్ వాటర్ లాగా ఉంది, అంతా వేస్ట్ వాటర్, గబ్బు వాటర్. సో ఇక్కడ వచ్చేసి ఇదిగోండి పాలకొండ స్వామి దేవస్థానము. ఇదంతా నల్లమల ఫారెస్ట్ టైపులో ఉంది, అదే ఖమ్మం ఫారెస్ట్ అంటారు. పక్కనే మనకి నంది ఉంది. సో లోపల విఘ్నేశ్వరుడు అంటే వినాయక స్వామి. చూడండి వినాయక స్వామి. సో ఈ వినాయక స్వామి ప్లస్ స్వయంభూగా వెలిసిన వినాయక స్వామి అక్కడి నుంచి కొండల్లో ఉన్నాడు. స్వయంభూగా వెలిసిన వినాయక స్వామి. సో ఆయన దగ్గర నుంచి అయితే వాటర్ వస్తున్నాయి మనకి. సో ఇప్పుడు ఆ వీడియోగా చూద్దాము. ఇప్పుడైతే మనం ప్రధానంగా ఉండే ఆలయం లోపలికి అయితే వెళ్దాము. మహావిష్ణు ఆలయం లోపలికైతే. గుడి అయితే ఇప్పుడు క్లోజ్ చేశారు. సో ఇది వచ్చేసి మండపం చూడండి. అది వచ్చేసి రూములు ఇస్తారంట ఫ్రీగా, ఉచిత రూములు అంట ఇక్కడ ఉండాలనుకునే వాళ్ళు. సో మనం ఇక్కడ నుంచి గండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఇక్కడైతే స్టేయింగ్ లేదు మనకి. సో చూడండి. సో గైస్ మనమైతే ఇప్పుడు మెయిన్ గుడి లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. రాండి మనతో పాటు. అయితే గుడి అయితే క్లోజ్గా ఉంది, ఈ డోర్ అయితే ఓపెన్లో ఉంది. సో పైన చూసుకున్నట్లయితే మీరు మహావిష్ణువు, లక్ష్మీదేవి అమ్మవార్లు అయితే ఉన్నారు. సో ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ అనమాట లోపలికి. లోపల గ్రీన్ మ్యాట్లు కూడా వేసి ఉన్నారు, బాగానే ఉన్నాయి. అక్కడక్కడ శ్రీకృష్ణుని వారి శిలాపథకాలు ఉన్నాయి. సో గుడి అయితే చాలా ఓల్డ్ అనమాట, ఇప్పుడుది కాదు. సో అక్కడ వచ్చేసి గోశాల కూడా ఉంది మనకి పైపక్క. సో ఇక్కడ చుట్టూరు వచ్చేసి మనం తిరగదాము. ఇదిగోండి గుడి అయితే ఓపెన్లో లేదు, లోపల చూద్దాము ఒకసారి. ఇదిగోండి ఇది మండపం మొత్తం కూడా పురాతన కాలంలోదేను, ఓల్డ్ మోడల్లోనే ఉంది. లోపల వచ్చేసి మనకి మహావిష్ణు విగ్రహం అయితే ఉంది. సో గర్భగుడి అయితే ఇక్కడ లోపల ఉంది. సో ఒకసారి మీకోసం లోపలికి క్యామ్ అయితే పెడతాను చూడండి లోపల ఎలా ఉందో. లోపల మండపం మొత్తం స్తంభాలతో ఉంది, చిన్నదేను గర్భగుడి. ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇదిగో చూడండి ఒకసారి కట్టడం ఎట్టుందో. అయితే ఇక్కడ ఇంతలా డెవలప్ చేశారంటే దీన్ని చెప్పుకోవచ్చా బాగా. చూడండి ఈ రాళ్ళు చూడండి, ఈ నిర్మాణం మొత్తం పాత రోజుల్లోది, ఇప్పటి రోజుల్లోది కాదు. ఇక్కడ వచ్చేసి మనకి నాగారపమ్మ పుట్ట అయితే ఉంది. సో పైన జిల్లేడు చెట్టు, నాగారపమ్మ పాత పుట్ట. ఇగోండి నాగారపమ్మ శిలల్లో 3 శిలలు ఎలా ఉన్నాయో. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి తులసమ్మ ఉందన్నమాట. ఒక ఆకు తీసి నోట్లో వేసుకోవాలి తులసమ్మని, మనకి మంచిది అట్లా వేసుకుంటే. ఇదిగోండి ఇక్కడ శ్రీకృష్ణ వారి విగ్రహాలు. సో గుడి చుట్టూరు అయితే శ్రీకృష్ణ విగ్రహాలు అయితే ఎల్లో ఉన్నాయి. సో ఇంకా గుడిలోంచి మనం బయటికి వెళ్ళేసి అక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ వినాయకుని టెంపుల్కి అయితే వెళ్దాము. సో గైస్ కొంచెం ముందరకు రాగానే మనకు మెయిన్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇది మెయిన్ వాటర్ ఫాల్స్. ఇక్కడ స్టాక్ ఉండి ఇక్కడ నుంచి కిందకి వెళ్తుంది. సో ఇక్కడ వచ్చేసి జలధార వినాయకుని గుడి దారి అని రాసి ఉంది. సో ఈ బ్రిడ్జి అవతలకి వెళ్ళేసి అవతల అక్కడెక్కడ ఉంది రూటు, మనకే తెలియదు. సో స్వయంభూగా వెలిసారంట. అయితే చూద్దాము రూట్ అయితే ఇటు ఉందా అటు ఉందా అర్థం కావట్లే మాకే. సో యారో మార్క్స్ ఉన్నాయి. ఓకే అయిగోండి యారో మార్క్స్ అంటే అక్కడ ఉంది, ఆ లోతులో ఉంది. సో వెళ్దాము. ఫస్ట్ ఈ బ్రిడ్జి అయితే దాడతాము. చెప్పులు కూడా వేసుకోలేదు మేము, చెప్పులు వేసుకోకుండానే ఈ అడవిలో అయితే ట్రెక్ చేస్తున్నాము ఇద్దరము. సో చూడండి ఒకసారి. ఇగోండి ఈ రాళ్ళల్లో కూడా మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. యారో మార్క్స్ ఉన్నాయి. ఈ యారో మార్క్స్ని బట్టి మనం అయితే వెళ్ళాలి ఆ స్వయంభూగా గెలిచిన వినాయకుని దగ్గరికి. అయిగోండి యారో మార్క్స్ చూసారా, ఆ యారో మార్క్స్ని బట్టి వెళ్ళాలన్నమాట. సో ముందు కానీ ఎడైనా కానీ వాటర్ స్టోర్ అయినాయి ఉంటే అక్కడ మనం స్విమ్మింగ్ చేద్దాము, బాగుంటుంది. అయితే ఈ నీళ్ళు పైనుంచి వస్తున్నాయి కదా, చాలా స్పష్టంగా వస్తున్నాయి అనమాట, చాలా క్లియర్ కట్గా వస్తున్నాయి వాటర్ అయితే. చూడండి ఎంత ఏటవాలుగా ఉందో, రాళ్ళు కూడా కోసుకునే పద్ధతిగా ఉన్నాయి. సో చెప్పులు లేకుండా అయితే ట్రెక్కింగ్. సో గైస్ వాటర్ చూడండి ఒకసారి మీరు ఎంత ఫ్లోటింగ్ ఉందో. ఎన్నో వనమూలికలను తాగుతూ, ఎన్నో చెట్టు వేర్లను తాగుతూ వస్తున్నటువంటి నీటి దారి ఇది. సో గైస్ ఈ కొండల్లో నేనైతే రాళ్ళు లేకుండా ఈ జారుడు ప్రదేశం నుంచి అయితే వెళ్తున్నాము. సో వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునే దానికోసంగా, ప్లస్ అక్కడి నుంచి వినాయకుడిది ఏదో విగ్రహం ఉందంట. సో అందుకోసంగా అయితే వెళ్తున్నాము.
శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారి భూమి మీద అడుగుపెట్టినటువంటి ప్రదేశం ఇది. వినాయకుని విగ్రహం దగ్గర నుంచి అయితే వాటర్ వస్తున్నాయని అక్కడ బోర్డు ఉంది. సో దాని ఆధారంగా అయితే మనం అడవిలో వెళ్తున్నాము. సో మనకే తెలీదు ఏరియా ఎలా ఉంటుంది ఏందనేసి. అయితే పోతున్న కొద్దీ వాటర్ అయితే మనల్ని వెంబడిస్తూనే ఉంది. సో గైస్ పోయే కొద్దీ ఇలాగ డీప్ ఫారెస్ట్లోకి అయితే తీసుకెళ్తుంది రూట్ అయితే. డీప్ ఫారెస్ట్లోకి అయితే తీసుకెళ్తుంది. సో చూద్దాం ఏడదాకపోద్దు. నువ్వు వేసుకోవాలా? వరే నువ్వు వేసుకోమని అనుకున్నారా? సారీ గైస్, ఇద్దరం అయితే చెప్పులు వేసుకోలేదు. ఈ అడవిలో అయితే పోతా ఉన్నాము. సో కాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా చూసి పెట్టాలి. మేమైతే అడవిలో ఏంటంటే తొందరగా చీకటి పడుద్ది అనమాట, అది మైనస్. మంచి విజువల్స్ అయితే చూపిద్దాం అనేసి మీకు వస్తున్నాం. చూడండి. సో గైస్ మేమైతే కొండలన్నిటికీ పైకి వచ్చామన్నమాట. ఒకసారి చూడండి మీరే. కొండలన్నీ దాటుకొని పైకి వచ్చాము. ఇక్కడ ఉంది వినాయకుడు స్వామి. సో బహుశా ఎక్కడి నుంచి అనుకుంటా. అయితే లోపల నుంచి డీప్ ఫారెస్ట్ నుంచి అయితే వాటర్ వస్తున్నాయి. ఇంకా ఎక్కి చూద్దాం. ఫస్ట్ అయితే వినాయకుడి స్వామి చూపిస్తాను గైస్ మీకు. వాటర్ అయితే ఫోర్స్గా వస్తున్నాయి అన్నమాట. నా సంకలం ఉంది, ఇదిగోండి వినాయకుడి స్వామి. స్వయంభూగా వెలిసిన వినాయకుడి స్వామి చూడండి. స్వయంభూగా వెలిసారు ఇక్కడ. సో ఈయన దగ్గర నుంచే నీళ్ళు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్. సో వాటర్ చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయో. సో సక్సెస్ఫుల్గా పాలకొండలో ఉన్న రహస్యాన్ని అయితే మేము బయట పెట్టాము. చూడండి చాలా అంటే చాలా అమోఘంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి గండి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. పైన మబ్బులు లేసి ఉన్నాయి. కడపలో వర్షం పడుతుంది. ఇక్కడ నుంచి కనిపిస్తుంది వర్షం పడేది కూడా. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలీదు. సో లెట్స్ ఎంజాయ్. మేము 45, 47, 48 డిగ్రీస్ ఎండలో కూడా వర్క్ చేసాము, వీడియోస్ చేసాము. సో ఇప్పుడు కూడా ఈ ఎంత వానలు వచ్చినా కూడా మా వీడియోలు అయితే ఆగవు. సో గైస్ మా వాడైతే వాటర్ పడుతున్నాడు అన్నమాట. చూడండి మీరే, బాటిల్తో వాటర్ పడుతున్నాడు పైనుంచి వస్తున్న జలపాతం నుంచి. సో దాన్ని తాగుతున్నాడు. తాగు. ఎలా ఉన్నాయి వాటర్? బాగున్నాయా? సో చూశారు కదా, నల్లమల్ల కొండలో ఉన్న నీళ్ళు కూడా ఎంతో అద్భుతంగా ఉంది. దీన్ని కుమ్మం ఫారెస్ట్ అని కూడా అంటారు. ఇదిగోండి నేను కూడా తాగుతున్నా ఇప్పుడు నా వాట. కూలింగ్ వాటర్ టైప్లో ఉన్నాయి. ఎన్నో వనమూలికలు కలిసి వచ్చినటువంటి వాటర్ ఇది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి.